మొదటి యోహాను 5వ అధ్యాయము 7-8 చదువుకుందాం. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఏంటంట? రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని ఎదుట మొదటగా సాక్ష్యం చెప్పేది ఆత్మయు నీరును రక్తము. అదే వచనంలో 9వ వచనం చూడండి ఒకసారి. అదే అధ్యాయంలో మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుచున్నాము కదా. దేవుని సాక్ష్యము మరీ బలమైనది. దేవుని సాక్ష్యము ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. కానీ ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినది. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు లోనే ఈ సాక్ష్యము కలిగి ఎలాగంట? తనలోనే ఈ సాక్ష్యమును కలిగి ఉందాం. మనం గమనించండి, మొదటిది ఆత్మ సాక్ష్యము పలుకుతాది, రెండవది నీరు సాక్ష్యము పలుకుతాది, మూడవది రక్తము. గమనించండి, నేలలో నుండి రక్తము దేవుని ఎదుట సాక్ష్యము చెప్పింది. ఎవరిదే? హేబేలు రక్తము దేవునికి సాక్ష్యం పలికింది. గమనించండి, ఈ రోజు నీ ఆత్మ దేవుని ఎదుట సాక్ష్యము చెప్పదగినదిగా నీవు దేవుని ఎదుట శరీరానుసారముగా కాకుండా పరిశుద్ధమైన వాణిగా నిలబడగలుగుతున్నావో లేదో గమనించు. దేవుని మందిరంలో వచ్చిన నీవు, ఆయన సముఖంలోనికి వచ్చిన నీవు దేవుని ఎదుట నా యొక్క అవయవములు, నా శరీరము, నా రక్తము, నీరు ఇవన్నీ కూడా సాక్ష్యము చెప్పుతున్నాయి గనక నేను ఎలా జీవిస్తున్నాను అనేది నువ్వు గ్రహించగలిగి ఉండాలి. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 19వ వచనము. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుట ఉంచి నేను నీ ఎదుట నుంచి భూమి ఆకాశములను నీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన గురించి మళ్ళా ఏం చెప్తున్నాయి? సాక్షి ఏమేమి చెప్తున్నాయి? మొదట ఏం చెప్పి ఆత్మయు నీళ్లు రక్తము సాక్ష్యం చెప్తే, రెండోది మన ఎదుట ఉన్న ఏటో తెలుసా? భూమి ఆకాశములో మన మీద సాక్ష్యము చెప్పుతూ ఉన్నాయి. మొదటి యోహాను 5వ అధ్యాయము 7-8 చదువుకుందాం. సాక్ష్యమిచ్చువారు ముగ్గురు అనగా ఆత్మయు నీళ్లును రక్తమును. ఏంటంట? రక్తమును. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.